హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా. అలానే ఈరోజు డబల్ టెంపుల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. టై అండ్ డైలో మనం డబల్ టెంపుల్ ఎలా చేయాలో చూడండి ఒకసారి. 1 మీటర్ పళ్ళు వదిలేసి మనం చీర మడత పెట్టినట్టు, అంటే మనం మామూలుగా ఇంట్లో శారీస్ ఎలా అయితే మడత పెట్టుకుంటున్నామో అలా శారీస్ మడత పెట్టినట్టు 8 మడతలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 2 వేసాం కదా మనం, ఆల్రెడీ 2 ఫోల్డింగ్స్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇంకొక మడత, అంటే ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో ఉంది ఇది. ఇప్పుడు మళ్ళీ మధ్యలోకి వేస్తే మనకి 8 పొరలుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట శారీ. ఇప్పుడు చూడండి 8 ఫోల్డింగ్స్. డబల్ టెంపుల్ కోసం మనం ఇప్పుడు దీన్ని 8 ఫోల్డింగ్స్ చేసి కింద పరిచేస్తున్నాను చూడండి నీట్గా. ఇది వచ్చేసి మీటర్ పళ్ళు అనమాట. మనకి 1 మీటర్ అంటే మనకి పళ్ళు సపరేట్ కలర్ కావాలి కదా, మరి అందుకోసం ఇప్పుడు మనం ఒక బీస్ ముక్క తీసుకొని టెంపుల్ అనేది మనం చూడండి హాఫ్ మూన్ లాగా గీసేస్తున్నాను. ఇలా రౌండ్గా అయినా మనం గీసుకోవచ్చు, లేకపోతే టెంపుల్ లాగా అంటే ఒక మూలగా నీట్గా ఒక త్రికోణం లాగైనా సరే మనం గీసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా ఒక జాన లెంత్ తీసుకొని మళ్ళీ ఇంకొక లైన్ కూడా నేను గీస్తున్నాను. సేమ్ ఇలానే గీసుకొని ఎక్కడైతే మనం లైన్ గీసామో అదే లైన్ మీద ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. 2 గీతల మీద ఒకటేసారి నేను ఫోల్డ్ చేస్తున్నాను, మడుచుకుంటూ వెళ్తున్నాను చూడండి. ఇలా టెంపుల్ డబల్ టెంపుల్ అనేది 8 మడతలు వేసుకొని నీట్గా మనం ఈ 2 గీతలు మనం మడిచేసాం కదా. మడిచిన తర్వాత చూడండి ఇవి రెండింటిని ఒక దగ్గరికి అనేసాము. చూడండి ఇది ఒక టెంపుల్ మనకి డబల్ టెంపుల్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం పళ్ళుని ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. పళ్ళు చివరి కొన ఉంటుంది కదా, ఆ చివరి కొన పట్టుకొని నీట్గా దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా కూడా అంతా ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకొని పళ్ళుని ఇప్పుడు మనం ఎక్కడైతే 8 ఫోల్డింగ్స్ వేసామో అక్కడి నుంచి మనం పళ్ళుని చూడండి నీట్గా ఇలా టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చాం. ఓకే, టెంపుల్ పళ్ళు ఒక కలర్ వస్తుంది, బాడీ అను చిన్న టెంపుల్ ఒక కలర్ వచ్చేస్తుంది అన్నమాట. చాలా డిజైన్స్ ఉన్నాయండి మనకి టై అండ్ డైలో. మీరు కూడా ఇలాంటి వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే ఎస్ అని కామెంట్ పెట్టండి. అలానే నేను వర్క్ నేర్చుకుంటాను మేడం అని ఒక మెసేజ్ అయితే నాకు చేస్తే నేను నా ఫోన్ నెంబర్ మీకు సెండ్ చేస్తాను. కాల్ చేయండి, నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఏదైతే టెంపుల్ తీసుకున్నామో ఆ టెంపుల్ని ఇలా కవర్లో పెట్టేసుకున్నాం. ఎందుకంటే బాడీ ఒక కలరు, టెంపుల్ ఒక కలర్ కావాలి మనకి. దాంతోపాటు బ్లౌజ్ కూడా, బ్లౌజ్ హ్యాండ్స్ లోపలికి పెట్టేసాము, బాడీ వచ్చేసి బయటకు పెట్టాము. ఎందుకంటే మనకి పళ్ళు కలరు మనకి బ్లౌజ్ కూడా కావాలి. మనం బాడీ కలర్ బ్లౌజ్కి ఇస్తే అంత అందంగా ఉండదు కాబట్టి ఆపోజిట్ కావాలి కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. చూడండి నీట్గా బ్లౌజ్ కూడా మనం అందులో పెట్టేసి 2 ఒకేసారి డైయింగ్ చేస్తామండి. అప్పుడే మనకి శారీ కానీ బ్లౌజ్ కానీ సేమ్ ఒకటే కలర్లో పర్ఫెక్ట్గా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కలర్స్ కలుపుకుందామా. చూడండి ఇప్పుడు మనం బీవో, తను ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ కావాలి అని అడిగింది నాకు, అందుకని చెప్పేసి దానికోసం బీవో నెఫ్తాల్ అనేది వాడుతున్నాం అన్నమాట. ఈ నెఫ్తాల్ని మనం ముందుగా హాట్ వాటర్లో కలుపుకోవాలి. నెఫ్తాల్ ఏ నెఫ్తాల్ అయినా సరే మనం హాట్ వాటర్లో కలుపుకోవాలి. ఒకవేళ కలర్ అనేది కరగకపోతే కొంచెం సర్ఫ్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను కొంచెం సర్ఫ్ వేసాను కదా, తర్వాత తగినన్ని నీళ్ళు అనమాట. ఒక 1 లీటర్ అన్న, మినిమం ఒక 1 లీటర్ అన్న మనం హాట్ వాటర్ తీసుకున్నాము. అందులో కాస్టిక్ సోడా అనే కెమికల్ యూస్ చేస్తున్నాం అనమాట. నెఫ్తాల్స్లో ఓన్లీ కాస్టిక్ సోడా మాత్రమే వేస్తాము. ఓకే, అది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు బేస్ అనేది కలుపుకుందాము. ఇది RNGC,
ఇది RNGC అనమాట. డార్క్ ఆరెంజ్ కోసం మనం RNGC వాడుతున్నాము. కలర్ బాగా కలిసిన తర్వాత ఆలం అనే కెమికల్ యూస్ చేస్తున్నాము. ఆలం వేసి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు సోడియం నైట్రేట్ అనేది కూడా యాడ్ చేస్తున్నాం. సోడియం నైట్రేట్ తర్వాత యాసిడ్ అన్నమాట. ఈ కెమికల్స్ అన్నీ కూడా మనం బేస్లో యూస్ చేయాల్సి ఉంటుంది. మనకంతా రెడీ అయిపోయిన తర్వాత చూడండి, ఒక క్లాత్ పరుచుకొని నీట్గా దాన్ని వడకట్టుకున్నాం కదా. ఇప్పుడు డైయింగ్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఈ నెఫ్తాల్ కలర్స్ అనేది అన్నీ కలుపుకొని ఒకే దాంట్లో చేయరండి. 2 టబ్బుల్లో వాటర్ తీసుకొని ఒక టబ్లో నెఫ్తాలు, ఒక టబ్లో బేస్ అనేది తీసుకుంటాం అన్నమాట. చూడండి, ఒక టబ్లో నెఫ్తాలు, ఒక టబ్లో బేస్, ఇంకొక టబ్లో నార్మల్ వాటర్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం నీట్గా డైయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చేతులకి గ్లౌజులు వేసుకొని మాత్రమే డైయింగ్ చేయండి. ఎందుకంటే ఇందులో మనం చాలా కెమికల్స్ యూస్ చేస్తున్నాం కదా. చేతులు ఎక్కడైనా సరే కట్ అయ్యి కానీ ఏదన్నా ఉందనుకోండి, ఆ కెమికల్ తగిలినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి చేతులకి గ్లౌజెస్ వేసుకొని మాత్రమే డైయింగ్ చేయండి. చూడండి, ఇలా ఓపెన్ చేస్తూ డై చేయటం వలన మనకి నీట్గా డైయింగ్ అనేది అవుతుంది. బాగా డై అయింది, అంతా మనకి డై అయిపోయింది అనుకున్న తర్వాత గట్టిగా పిండేసుకొని బేస్లో డై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి డై చేయటం వలన నీట్గా డైయింగ్ అవుతుందండి. చూడండి, మనకి డైయింగ్ అయిపోయింది, గట్టిగా పిండేసాము వాటర్ అంతా కూడా. ఇప్పుడు బేస్లో వెయ్యగానే చూడండి ఆరెంజ్ కలర్ ఎలా వచ్చేసిందో, చాలా అందంగా ఉంటుందండి. కలర్ మనకి ఏ కలర్ చేసినా పర్ఫెక్ట్గా చేస్తే కలర్లు పోవు, చూడటానికి కూడా చాలా నీట్గా అందంగా కనిపిస్తాయి. చూడండి, మనకి ఇప్పుడు ఇది బాగా డై అయిపోయింది. ఇప్పుడు డై చేసిన తర్వాత వెంటనే నార్మల్ వాటర్లో కూడా డిప్ చేసుకోవాలండి ఒకసారి. ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని రివర్స్ చేసి కడతాం కదా, అప్పుడు మనం చేతులతో టచ్ చేస్తాం కాబట్టి వాటర్లో ఒకసారి డిప్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం ఆరెంజ్ కలర్ని కవర్లో పెట్టేశాము. కవర్లో పెట్టేసి కొంచెం ఆరెంజ్ అనేది బయటకు పెట్టించాను, చూసారా? ఎందుకోసం అంటే ఆ ఆరెంజ్ కలర్ కట్ అయిపోయి మనం చేసే గ్రే కలర్ అక్కడ ఫామ్ అవ్వాలన్నమాట. కాబట్టి కొంచెం ఆరెంజ్ కలర్ అనేది బయటకు పెట్టేసి నీట్గా కవర్లో పెట్టి కట్టేసాము. ఇప్పుడు మనం గ్రే కలర్ అనేది కలుపుకుందాం. చూడండి, తను నాకు ఆరెంజ్ గ్రే కావాలని అడిగింది కాబట్టి గ్రే కలర్, లైట్ గ్రే కావాలండి తను, కాబట్టి లైట్ గ్రే కలర్ అనేది కలుపుతున్నాము. ఇది వ్యాట్ కలర్ అనమాట. వ్యాట్ కలర్ని హాట్ వాటర్లో కలుపుకోవాలి, హాట్ వాటర్లో డిప్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనం కలర్ అనేది వేసి హాట్ వాటర్ పోసి కలిపాము. కలిపిన తర్వాత ఇంకా కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఇప్పుడు కెమికల్ అనేది అందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ మాత్రం బాగా వేడిగా ఉండాలండి. మనం డై చేసే వాటర్ కూడా చాలా వేడిగా ఉండాలి. చూడండి, కాస్టిక్ సోడా వేయగానే ఎలా పొంగుతుందో, జాగ్రత్తగా చేసుకోండి వర్క్ అనేది. ఇప్పుడు హైడ్రోస్ కూడా వేసేసాము. మనం ఎంత కలర్ తీసుకుంటున్నాం, ఎంత కెమికల్ వేసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంటు. అలానే హాట్ వాటర్లో మనం హైడ్రోసు, కాస్టిక్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటామండి. కలర్ అనేది మనకి శారీకి అంటుకోవాలంటే కంపల్సరీ మనకి కెమికల్ అనేది యూస్ చేసుకోవాలి. చూడండి, మనం మొత్తం కలర్ అంతా ఒకటేసారి పోయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఒక శారీ చేసిన తర్వాత ఇంకో శారీ చేయాలనుకున్నప్పుడు ఇంకా కొంచెం కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొంచెం కలర్ అయితే యాడ్ చేసాం మనం. ఇప్పుడు ఇది హాట్ వాటరు, జాగ్రత్తగా చేసుకోండి ఎవరైనా డైయింగ్ చేసేటప్పుడు. కెమికల్స్ కూడా ఉంటాయి కాబట్టి గ్లౌజెస్ కంపల్సరీగా యూస్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం ఆరెంజ్ కవర్లో కట్టేసాం కదా, రివర్స్ చేసి ఫోల్డింగ్ చేసింది. ఇప్పుడు మనం దీన్ని వైట్ వైపు మళ్ళీ డైయింగ్ చేస్తున్నాం. గ్రే కలర్లో, లైట్ గ్రే కలర్ అనమాట. ఆరెంజ్ గ్రే చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషను. డబల్ టెంపుల్లో రెడీ చేస్తున్నాం మనం దీన్ని. నీట్గా ఓపెన్ చేస్తూ డై చేసుకోవటం వలన ప్యాచెస్ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు డైయింగ్ చేసేటప్పుడు చేతులు కాలుతున్నాయి, గ్లౌజులు వేసుకున్నా కూడా అనిపిస్తే ఇలా చల్లటి నీళ్ళల్లో ఒకసారి డిప్ చేసుకోండి. డిప్ చేసుకొని తర్వాత మళ్ళీ డైయింగ్ ప్రాసెస్ మొదలు పెట్టండి. ఓకే, చూడండి, ఇది మనకి బాగా డై అయిపోయింది. డైయింగ్ అయిపోయిన తర్వాత
అక్కడ మనకి కవర్లో రివర్స్ చేసి కట్టిన దగ్గర ఆరెంజ్ కలర్ పోయి గ్రే కలర్ వచ్చిందో లేదో జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? బాగా డై అయిపోయింది అనిపిస్తే గట్టిగా పిండేసేయండి. వాటర్ అనేవి అందులో ఉండకూడదన్నమాట. గట్టిగా పిండేసిన తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అన్న ఆరిన తర్వాత అప్పుడు నార్మల్ వాటర్లో డిప్ చేసుకోండి. దీన్ని నార్మల్ వాటర్లో డై చేసి ఇప్పుడు మనం డిజైన్ అనేది ఓపెన్ చేసి చూసుకుందాము. 2 కలర్స్ అయిపోయినాయి కదా, మనకి శారీ రెడీ అయిపోయింది. చూడండి, డబల్ టెంపుల్, ఆరెంజ్ కలర్లో ఒక టెంపుల్, గ్రే కలర్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా. పళ్ళు కూడా ఆరెంజ్ కలర్ వచ్చేసింది, చూసారా? నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము కూడా నేర్చుకుంటాం మేడం, ప్రాసెస్ ఏంటి అని మెసేజ్ చేయండి. ఓకే, బ్లౌజ్ చూసారా, ఆరెంజ్ కలర్ చాలా బాగుందండి శారీ ప్లస్ బ్లౌజు. మీరు కూడా ఇలా వర్క్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ పెట్టండి ప్లీజ్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.